పెద్దపల్లి జిల్లా మంత్రి వివేక్ 68వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల కోసం వివేక్ వెంకటస్వామి కృషి చేస్తున్న సేవలు మరవలేనివని కాంగ్రెస్ నాయకులు అల్లం సతీష్ అన్నారు. వివేక్ తపనతోనే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని అల్లం సతీష్ కొనియాడారు. ఈ రోజు రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి 68వ జన్మదిన వేడుకలు ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు రానున్న కాలంలో మరిన్ని పోస్టులు అధిరోహించి ఈ రాష్ట్రాన్ని సుపరిపాలకంగా సుభిక్షంగా ఉంచాలని, వారి మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని ఆ మల్లికార్జున స్వామిని వేడుకోవడం జరిగింది. అలాగే వారి తనయురు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు కూడా పార్లమెంట్ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ముందుంచి నడుపుతున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నిన్ననే రైల్వే శాఖ నుంచి ఆమోదం వచ్చినటువంటి రామగుండం మణుగూరు రైల్వే ప్రాజెక్టును వారు 4000 కోట్లతో ప్రతిపాదించినందుకు గడ్డం వంశీకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.